Welcome to my channel. Let's solve lead code problem number 0703 kth largest element in a stream. ఇక్కడ సొల్యూషన్ అంతా చెప్తున్నాడు. ఈడేం లేదు, ఆడేదో యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ఉంది, దాంట్లో వాళ్ళు కేత్ హైయెస్ట్ స్కోర్ని ట్రాక్ చేయాలి రియల్ టైంలో అంతే. ఇక్కడ మనకి యు ఆర్ టాస్క్ టు ఇంప్లిమెంట్ అ క్లాస్ విచ్ ఫర్ గివెన్ ఇంటీజర్ కే మెయింటైన్స్ అ స్ట్రీమ్ ఆఫ్ టెస్ట్ స్కోర్స్ అండ్ కంటిన్యూస్లీ రిటర్న్స్ ద కేత్ హైయెస్ట్ టెస్ట్ స్కోర్ after a new score has been added. So ఇది important, kth highest test score after a new score has been submitted. Okay, most especially we are looking for the kth highest score in the sorted list of all scores. ఓకే, సో మనకి ఇక్కడ రెండు ఫంక్షన్స్ ఇస్తున్నాడు kth largest అనే క్లాస్లో. సో ఇది కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ఇనిషియలైజ్ చేయాలి, kth largest k అండ్ నమ్స్ ఇస్తున్నాడు. ఓకే, అండ్ దెన్ యాడ్ ఫంక్షన్ ఉంది, దీంట్లో కొత్త ఒక వాల్యూ ఇస్తాడు, దాన్ని మనము ఈ నమ్స్ అనే స్ట్రీమ్కి యాడ్ చేసిన తర్వాత ఎవ్రీ టైం న్యూ వాల్యూ యాడ్ చేసిన తర్వాత కేత్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ దట్ పూల్ ఆఫ్ టెస్ట్ స్కోర్స్ మనం రిటర్న్ చేయాలి. ఓకే, అది ప్రాబ్లం డిస్క్రిప్షన్. ఇక్కడ మనం ఇన్పుట్ అండ్ అవుట్పుట్ చూస్తే కేత్ లార్జెస్ట్ దాంట్లో చూడొచ్చు కే అండ్ నమ్స్ ఇచ్చాడు. ఓకే, సో ఇక్కడ లెట్స్ టేక్ దీన్ని సార్ట్ చేస్తే మనకి ఏమొచ్చింది 2. ఓకే, దీంట్లో కే ఈక్వల్స్ టు 3 అంటే థర్డ్ లార్జెస్ట్ మనం తీసుకోవాలి. ఓకే, థర్డ్ లార్జెస్ట్ ఏది 1 2 3, థర్డ్ లార్జెస్ట్ ఈస్ 5 కదా. సో అలా అనమాట. సో నేను ఇక్కడ ఇది సార్టెడ్ లిస్ట్ ఇనిషియల్గా ఇచ్చిన నెంబర్ స్ట్రీమ్. ఓకే, దెన్ మనం నెక్స్ట్ యాడ్ ఫంక్షన్స్ని కాల్ చేస్తున్నాడు, ఇక్కడ మనకి 3 ఇచ్చాడు యాడ్ చేయమని చెప్పేసి. ఓకే, లెట్స్ ఇన్సర్ట్ 3 టు ఇట్. 3 మనకి ఇక్కడ వస్తుంది 3, అప్పుడు అక్కడ వస్తుంది, అప్పుడు థర్డ్ లార్జెస్ట్ అది 3 అవుతుంది, థర్డ్ లార్జెస్ట్. ఓకే, అండ్ దెన్ 5 ఇన్సర్ట్ చేస్తే 5 చేస్తే థర్డ్ లార్జెస్ట్, అగైన్ థర్డ్ లార్జెస్ట్ 5 వస్తుంది అనమాట. అలాగా నెంబర్ ఆఫ్ వాల్యూస్ని ఇన్సర్ట్ చేస్తున్నాడు అండ్ మనము కేత్ లార్జెస్ట్ వాల్యూని ఇక్కడ రిటర్న్ చేస్తున్నాం అనమాట. ఐ మీన్ ఇక్కడ రిటర్న్ చేస్తున్నాం, ఇది న్యూ వాల్యూ ఇన్సర్ట్ చేస్తున్నాం, ఇక్కడ రిటర్న్ చేస్తున్నాం. ఓకే, దాట్స్ అబౌట్ ఇట్. ఓకే, సో మనం లెట్స్ థింక్ అబౌట్ అ బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్. బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ ఎలా అరైవ్ అవ్వచ్చు అంటే మనము ఫస్ట్ ఫంక్షన్లో జస్ట్ ఇనిషియలైజ్ చేయొచ్చు. సెకండ్ ఫంక్షన్లో ఎప్పుడైతే మనము కొత్త వాల్యూని యాడ్ చేస్తామో అప్పుడు వెంటనే మనము అరేని సార్ట్ చేసుకోవచ్చు. ఓకే, సార్ట్ చేసుకోవడానికి బిగ్ ఆఫ్ n log n టైం పడుతుంది. ఓకే, అండ్ ఇది మనం ఒక్కసారి కాదు, ఎన్నిసార్లు అయితే యాడ్ ఫంక్షన్ని కాల్ చేస్తామో అన్నిసార్లు సార్ట్ చేయాలి. అన్నిసార్లు సార్ట్ చేసి కేత్ లార్జెస్ట్ ఎలిమెంట్ని రిటర్న్ చేయాలి. కేత్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఎలా పట్టుకుంటామంటే ఇఫ్ n ఈజ్ ద లెంత్ ఆఫ్ నెంబర్ స్ట్రీమ్, దెన్ అరే ఆఫ్ n మైనస్ k మనకి కేత్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఇండెక్స్ వస్తుంది అనమాట. కేత్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఇండెక్స్ వస్తుంది. సో ఇక్కడ మనకి యాడ్ ఫంక్షన్ని m టైమ్స్ మనం కాల్ చేస్తే దీని టోటల్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి m ఇంటూ n log n వస్తుంది. సో అది బ్రూట్ ఫోర్స్. ఓకే, బ్రూట్ ఫోర్స్ ఈజ్ నాట్ దట్ ఎఫెక్టివ్ అనమాట. సో ఏం చేయాలి ఇక్కడ అంటే మనము మిన్ హీప్ని యూస్ చేయొచ్చు. హీప్ డేటా స్ట్రక్చర్ని యూస్ చేసి మనము కేత్ ఎలిమెంట్ని బిగ్ ఆఫ్ 1 టైం కాంప్లెక్సిటీలో తీసుకోవచ్చు. ఎందుకంటే లెట్స్ సే మిన్ హీప్ ఎలా ఇస్తుంది అంటే మిన్ హీప్లో రూట్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ ద స్మాలెస్ట్ వాల్యూ కదా. ఇఫ్ మిన్ హీప్లో ఇప్పుడు మనకి k ఈక్వల్స్ టు 3 ఇచ్చాడు, ఇక్కడ మన అరే 2 4 5 8. నేను మిన్ హీప్ ఎవ్రీ టైము మిన్ హీప్ k లెంత్లోనే ఉంటుంది, మిన్ హీప్ సైజ్ kనే ఉంటుంది. ఓకే, k కంటే ఎక్కువ ఉన్న మినిమం వాల్యూస్ అన్నిటిని నేను పాప్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ నేను 3 యాడ్ చేసినప్పుడు 3 ఇక్కడ యాడ్ అవుతుంది, 3 ఇక్కడ యాడ్ అవుతుంది, అప్పుడు నేను 2 and 3ని పాప్ చేసేస్తా. నాకు 4th వెన్ సైజ్ ఆఫ్ ద
హీప్ ఈస్ కే, అప్పుడు రూట్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ ద కేత్ లార్జెస్ట్ ఎలిమెంట్ కదా. సో అది ఇక్కడ మనకి సొల్యూషన్ అనమాట. సో ఎవ్రీ టైము హీప్ సైజు కేనే ఉంచుకుంటా. ఎప్పుడైతే మనము న్యూ వాల్యూని యాడ్ చేస్తామో ఆ న్యూ వాల్యూని హీప్కి యాడ్ చేసి అండ్ దెన్ మనము కే కంటే కే ఉంటుంది, అప్పుడు న్యూ వాల్యూని యాడ్ చేస్తే హీప్ సైజ్ k+1 ఉంటుంది కదా, దాన్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత ఆ k+1th నెంబర్ని పాప్ చేస్తాం. పాప్ చేసి కేత్ ఎలిమెంట్ విచ్ ఈస్ ద రూట్ ఆఫ్ దిస్ మిన్ హీప్, దాన్ని నేను రిటర్న్ చేస్తా. అప్పుడు మనకి కేత్ లార్జెస్ట్ ఎలిమెంట్ వస్తుంది అనమాట. ఓకే, లెట్స్ ఇనిషియలైజ్ ద గివెన్ పారామీటర్స్. k equals to k, heap equals to nums. ఓకే, ఇప్పుడు నేను ఈ హీప్ని హీపిఫై చేస్తాను. హీప్ క్యూ డాట్ హీపిఫై. హీపిఫై చేసిన తర్వాత ఇప్పుడు నమ్స్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇనీషియల్గా అంటే మనకి ఇక్కడ చూడొచ్చు 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఆఫ్టర్ హీపిఫైయింగ్ టోటల్ హీప్ లెంత్ 4 ఉంది, కానీ మనకి కే వాల్యూ 3 ఉంది కాబట్టి సో కే కంటే ఎక్కువ వాల్యూస్ నేను పాప్ చేయాలి. వైల్ లెంత్ ఆఫ్ హీప్ గ్రేటర్ దెన్ కే నేను పాప్ చేయాలి. ఓకే, హీప్ క్యూ డాట్ హీప్ పాప్ సెల్ఫ్ డాట్ హీప్. ఇక్కడ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి ఇనీషియల్గా హీప్లో, మనకి k ఈక్వల్స్ టు 3 ఉంది. సో ఇక్కడ ఈ కండిషన్ ట్రూ అవుతుంది. సో కంట్రోల్ లోపలికి వెళ్ళి కే 4th వాల్యూని పాప్ చేస్తుంది అనమాట. ఓకే, సో దట్స్ అబౌట్ ఇట్. అండ్ దెన్ యాడ్ ఫంక్షన్కి వచ్చేలోపు నేను కొత్త వాల్యూని ఇన్సర్ట్ చేస్తున్నా హీప్లోకి. సో మనం ఇక్కడ హీప్ పుష్ యూస్ చేయాలి. హీప్ క్యూ డాట్ హీప్ పుష్ హీప్ దెన్ వాల్యూ. హీప్ పుష్ చేసిన తర్వాత హీపిఫై అవుతుంది, వాల్యూ ఇన్సర్ట్ అవుతుంది హీప్లోకి. ఓకే, అండ్ దెన్ ఇక్కడ కూడా మనం చెక్ చేయాలి. ఇప్పుడు మనం మెయింటైన్ హీప్ సైజు కే మెయింటైన్ చేసుకుంటున్నాము. ఇప్పుడు కొత్త వాల్యూ యాడ్ అయిన తర్వాత కూడా మళ్ళీ మనము హీప్ సైజ్ని హీప్ సైజు కే అంతే ఉండేటట్లు మెయింటైన్ చేసుకోవాలి. అగైన్ మళ్ళీ మనము వైల్ లూప్ రన్ చేయాలి. వైల్ లెంత్ ఆఫ్ self dot heap greater than self dot k, heap q dot heap push heap pop self dot heapలో నుంచి k కంటే సైజ్ k కంటే ఎక్కువ ఉన్నంత వరకు వాటిని పాప్ చేస్తా. ఇప్పుడు మనకి యాడ్ ఫంక్షన్ షుడ్ రిటర్న్ ఇంటీజర్ వాల్యూ కదా. ఆ ఇంటీజర్ వాల్యూ ఏంటంటే కేత్ లార్జెస్ట్ ఎలిమెంట్ని ఇక్కడ చూసాం కదా, కేత్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ ద పూల్ ఆఫ్ టెస్ట్ స్కోర్స్ని మనం రిటర్న్ చేయాలి. అది ఎలా రిటర్న్ చేస్తామంటే మనం సైజ్ని కే వరకే పెడుతున్నాం కాబట్టి హీప్ సైజ్ కేనే ఉంటుంది కాబట్టి మనకి రూట్లో కేత్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఉంటుంది. ఓకే, సో జస్ట్ రిటర్న్ ఇట్. ఓకే, సో ఇక్కడ మనకి టైం కాంప్లెక్సిటీ ఎంత అవుతుంది అంటే ఇప్పుడు ఇనీషియలైజేషన్ ఫంక్షన్ ఇది మనకి బిగ్ ఆఫ్ ఎన్ లాగ్ ఎన్ వర్స్ట్ కేసులో అవుతుంది. అది కూడా ఎన్ మరీ పెద్దగా ఉంటాయి, ఎన్ సైజు మరీ పెద్దగా ఉంటేనే, లేకుంటే చాలా స్పీడ్గా ఉంటుంది. చూడటానికి సార్టింగ్ టైం కాంప్లెక్సిటీ ఇలానే ఉన్నా కానీ ఎన్ లాగ్ ఎన్, బట్ ఇట్స్ వెరీ ఫాస్ట్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇక్కడ ఎన్ వచ్చేసి కేనే ఉంటుంది అనమాట. దట్ ఈస్ సైజ్ కే సైజు ఉంటుంది. కే సైజు ఎన్ అంటే లెంత్ ఆఫ్ ద నమ్స్, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ కేనే ఉంటుంది అనమాట. సో అది వర్స్ట్ కేస్లో. ఇక్కడ వచ్చేసి ఈ ఫంక్షన్కి వర్స్ట్ కేస్ వచ్చేసి log k. ఓకే, సో అది టైం కాంప్లెక్సిటీ. లెట్స్ సబ్మిట్ ద కోడ్. ఇట్స్ ప్రెటీ ఎఫిషియంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.